హాయ్ హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. ఏం చేస్తున్నారు అందరూ? నేను మా పాప కోసం ఒక రైస్ పెడుతున్నాను అన్నమాట. రైస్ చేస్తున్నాను. ఈ మినపప్పు బియ్యం కొంచెం సేపు నానబెట్టుకోవాలి. ఇందులో వెజిటేబుల్ కట్ చేసా, చిన్న ఆనియన్, కొంచెం టమాటా, బీర్నీస్, క్యారెట్, గ్రీన్ బఠానీ, ఇవన్నీ హెల్తీ ఫుడ్స్ అన్నమాట. హెల్తీగా ఉంటుంది తినిపిస్తే. జీరా, అల్లం పేస్ట్ ఇందులో ఇవన్నీ చేయాలన్నమాట. ఇప్పుడు మనం వంట స్టార్ట్ చేసేద్దాం. ముందుగా పొయ్యి మీద కుక్కర్ పెట్టి, రోజు నేను దీంట్లోనే వండుతాను మా పాపకి. మా చిన్న పాప కోసమే నేను వండుతున్నా. చిన్న రైస్ కుక్కర్. ఇందులో రైస్ కుక్కర్ వేడైన తర్వాత కొంచెం ఆయిల్ పోసుకోవాలి. కొంచెం ఆయిల్, ఎక్కువ వేసుకోవద్దు, కొంచెం ఆయిల్ వేడి అయిన తర్వాత కొంచెం జీలకర్ర వేసుకోవాలి. జీలకర్ర, 2 కరివేపాకు రెక్కలు, మనం అన్ని కోసి పెట్టుకున్న వెజిటబుల్ ఇవన్నీ వేసేసుకోవాలి. మీకు ఒకటి చెప్పాలి ఫ్రెండ్స్, ఈరోజు అక్టోబర్ 28. ఈరోజు మా చిన్న పాప, థర్డ్ పాప బర్త్డే. అందరూ బ్లెస్సింగ్స్ ఇవ్వండి. అందరూ మరెన్నో బర్త్డేస్ జరుపుకోవాలని ఆశీర్వదించండి. ఆయిల్ వేడిన తర్వాత వేసుకోవాలి. వేసేసి కలుపుకోవాలన్నమాట. నేను పోయిన ఇయర్ ఈ పాటికి హాస్పిటల్లో ఉన్నా. డెలివరీకి అని వెళ్తే అడ్మిట్ చేశారు మేడం. నాకు వెళ్ళి అడ్మిట్ అవ్వగానే ఇంజక్షన్స్ అవి ఇచ్చి పెయిన్స్ కోసం వెయిట్ చేశాను. యాక్చువల్లీ నాకు 3 పాపలు కదా. ఫస్ట్ పాప, సెకండ్ పాప, థర్డ్ పాపని. ఈ థర్డ్ పాప ఫస్ట్ బర్త్డే ఈరోజు. ఇది కొంచెం వేడైన తర్వాత కొంచెం అల్లం పేస్ట్ వేసుకోవాలి. కొంచెం ఇంకా టిఫిన్ తింటూనే ఉన్నాం. టిఫిన్ ఇంకా లంచ్ చేయలేదు. టిఫిన్ని ఇడ్లీ చేశాను. ఇడ్లీ అవుతుంది ఒక ట్రిప్. ఫస్ట్ ట్రిప్ అయిపోయింది, సెకండ్ ట్రిప్ అవుతుంది. వంట కాసేపు అయినాక చేద్దాంలే అని ఫస్ట్ బేబీ కోసం కుక్ రెడీ చేసుకున్నాను. మంచిగా వేసిన తర్వాత ఇందులో మనం పెట్టుకున్న రైస్ వేసేసుకోవాలి. బాగా కలిపి వాటర్ వేసేసిన తర్వాత ఇందులో కొంచెం ఉప్పు వేసుకోవాలి. కొంచెం సాల్ట్ వేసుకోవాలి. లైట్గా సాల్ట్ వేసి మూత పెట్టేస్తే బేబీ కుక్ రెడీ అయిపోతుందండి. నా వీడియోస్ చూస్తున్నట్టుంటే లైక్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.